ఈ విధంగా ఉదయించి క్రొత్త కుంకుమతో అలంకృతమైన లక్ష్మీవదన మండలం వలె నిండైన చంద్రమండలాన్ని చూసి తెల్ల తామరల వంటి కన్నులు కల శ్రీకృష్ణుడు యమునా తీరంలో బృందావనంలో లోకమును సమ్మోహింపజేసే ఒక మోహన గీతం మురళిపై ఆలపించినాడు. ఆ మధుర గానానికి అధీనమైన చిత్తాలతో గొల్ల జవరాండ్రు తత్తరపాటు చెందినారు. ఏ పనులు చేయడానికి వారికి చేయాడలేదు. వారు ఆవులకు దూడలను విడువమరిచారు. విడిచి కూడా పాలు పిదుకలేదు. పిదికి కూడా పిదికిన పాలు కాచలేదు. కాచి కూడా కాగిన పాలు దించలేదు. దించి కూడా దించిన పాలు పిల్లలకు పోయలేదు. పోసి కూడా భర్తలకు సేవ చేయలేదు. చేసి కూడా అన్నము ఆరగించలేదు. ఆరగించి కూడా పూలు ధరింపలేదు. ధరించి కూడా సొమ్ములు దాల్చలేదు. సొమ్ములు తాల్చి కూడా మందపట్టులకడ ఉండటం లేదు. ఆ గొల్లమిటారులు పరమాన్నములు కలియ వండలేదు. నిలిచిన చోటుల నిలువలేదు. కాటుకలు చక్కగా దిద్దుకొనలేదు. కేశములు సవరించుకొనలేదు. స్తనములపై చందనము అలందుకోలేదు. పైటలు విప్పి కప్పుకోలేదు. చెలిమి కత్తెలకు చెప్పలేదు. తోబుట్టువులు పతులు మామలు మరదలు పిల్లలు అడ్డము వచ్చి వలదని వారించినను వెనుకకు మరలిన వారు కాదు. ఆ గొల్లబోటులు మనసుల చెలించి పంచబాణుని మిక్కుటమైన బాణవర్షపు దెబ్బకు తల్లడిల్లి సొమ్మసిల్లినారు. మబుల గుంపు నుండి వెలువడి వెలుగొందే మెరుపుల చందంగా ఆ మందయానలు తొందరగా నడచి గోకులము నుండి బయలుదేరి నందనందనుని సందర్శనానికి వెళ్ళినారు. కొందరు సుందరాంగులు నట్టిండ్లలో నుంచి ఒక్కుమ్మడి ధైర్యంతో వెడలి రాలేకపోయారు. వారు కృష్ణ విరహాగ్నితో తపించిపోతూ ప్రభువైన రమాపతిని పతిగా నెంచుకొని తమ మనస్సీమలలోనే ఆలింగనం చేసుకొని పరవశించిపోయారు. ప్రారబ్ధ పుణ్య పాపాత్మకమైన సంసార బంధాల నుండి విడివడి సత్వరజస్తమోమయమైన శరీరం వదిలి ముక్తి పొందినారు. ఆ మాట విని పరీక్షన్ మహారాజు ఇట్లన్నాడు: ఓ శుకమహర్షి, ఆ గోపికలు శ్రీకృష్ణుని కేవలం తమకు వన్యగానిగానే భావించారు గాని గొప్ప పరబ్రహ్మమని కాదు కదా. అలాంటి విషయాసక్తి గలవారు సత్వాది గుణమయాలైన కాయాలను ఎలాగు విడవగలిగినారో నాకు తెలుపవయ్యా. జారుడని గాని కృష్ణుడు భూరి పరబ్రహ్మమనియు బుద్ధిదలంపన్ భూరి పరబ్రహ్మమనియు బుద్ధిదలం పన్నేరరు గుణమయ దేహములే రీతిన్ విడిచిరి ఇంతులు ఎరిగింపు శుకా అని రాజు ప్రశ్నింపగా శుకుడు ఇట్లన్నాడు: రాజోత్తమా, ఇంతకు మునిపే నీకు చెప్పియున్నాను. హరి విరోధి అయినప్పటికీ మూర్ఖుడైన శిశుపాలుడు మోక్ష పదవి చూరగొన్నాడు. మరి నారాయణునకు ప్రియమైన వారు పొందరాని పదమున్నదా? పాపరహితుడు అనంతుడు వాంగ్మనస్సులకు అగోచరుడు ప్రాకృత గుణరహితుడు అయిన శ్రీకృష్ణుని అవతారం మానవులకు మోక్షప్రదాయకము అనటంలో ఏమాత్రమూ సందేహము లేదు. చుట్టరికంతోనైనా విరోధంతోనైనా కామంతోనైనా సంతోషంతోనైనా ప్రాణభయంతోనైనా భక్తితోనైనా ముకుంద ధ్యాన పరంత్రులై ఉండే జనులు ముక్తిని పొందుతారు. కాబట్టి పురుషోత్తముడు పుట్టుకలేనివాడు యోగీశ్వరేశ్వరుడు అయిన నారాయణుణ్ణి స్పృశించినంత మాత్రాన కొండలు చెట్లు మున్నగు స్థావరాలు కూడా ముక్తిని పొందగలవు. ఈ విషయంలో ఆశ్చర్యపడనక్కరలేదు. అధికుడును కళ్యాణ గుణాలు కలవాడును చతురుడును అయిన అయిన ముకుందుడు తన తీయని పాట రవళిని విని వచ్చిన గొల్ల చేడెలను చూసి మృదువుగా మాటల నేర్పు తేటపడగా ఇట్లన్నాడు: ఘనమధుర గీత నినదము విని వచ్చిన గోపికలను ఘన మధుర గీతము ఘన మధుర గీత నినదము విని వచ్చిన గోపికలను వీక్షించిన యంబున మేటి సుగుణి నేర్పరి తన వాగ్వైభవము మెరయదగనిట్లనియన్. ఓ తీవబోడులారా, మీకు శుభమే కదా. మీ గోకులానికి ఎటువంటి భయమూ లేదు కదా. సింహాలు పెద్ద పులులు ఏనుగులు మొదలైన క్రూర జంతువులు సంచరిస్తున్న ఈ సమయంలో మీరింత దూరం రావచ్చునా? ఈ రాత్రివేళ ఎందుకు వచ్చారు? ఈ ప్రదేశంలో తిరగవచ్చునా? చాలు చాలు, ఇక మీ మందపట్టునకు ఆనందంతో మరలిపోండి.
మీరు వచ్చిన జాడ తెలియక విచారంతో మీ తల్లులు తండ్రులు మగలు మరుదులు కొడుకులు కులం పెద్దలు తోబుట్టువులు చుట్టాలు మీరు హద్దుమీరిపోయారని రేపల్లెలో ఎక్కడెక్కడ వెతుకుతున్నారో ఏమో. ఈ తెగువతో కూడిన పనులు మీకు తగవు. ఇంటి మర్యాద బుగ్గిలో కలిపి మగలను సిగ్గుల పాలు చేసి అత్తమామలకు పరితాపం కలిగించి తోబుట్టువుల పరువు తీసి తల్లిదండ్రుల ఆశల అడియాసలొనరించి చుట్టాలకు రోత పుట్టిస్తూ మంచి కులంలో పుట్టినవారు మారు మగల మీది కోరికతో రాదగునా? లోకులు చూసి మెచ్చుకుంటారా? సాధ్వీమణికి జారునితోడి పొత్తు వాంఛనీయం కాదు. ప్రాణేశ్వరుడికి తెలిస్తే ప్రాణం మీదికి వస్తుంది. క్షితిపతికి తెలిస్తే శిక్షిస్తాడు. మామకు తెలిస్తే మనువు తెగద్రెంపులవుతుంది. తలారికి తెలిస్తే తంటా వస్తుంది. తల్లిదండ్రులకు తెలిస్తే 10 మందిలో తల ఎత్తుకోలేరు. తోడికోడలికి తెలిస్తే ఎత్తి పొడుస్తుంది. కొడుకులకు తెలిస్తే గౌరవించరు. చుట్టాలకు తెలిస్తే వెలివేస్తారు. ఇతరులకు తెలిస్తే ఎంతో చులకనగా చూస్తారు. జారినికి ఇహంలో గాని పరంలో గాని సుఖం లేదు, కీర్తి లేదు, జంకులేని సంతోషం లేదు. ప్రాణేశుడెరిగిన ప్రాణంబునకు తెగు దండించును ఎరిగిన ధరణి విభుడు. మామ ఎరింగిన మనువెల్ల చెడిపోవు తలవరి ఎరిగిన తగులు సేయు. తల్లిదండ్రులెరిగిన తలలెత్తకుండుదురు ఏరాలెరింగిన ఎత్తి పొడుచు. ఆత్మజులెరిగిన ఆదరింపరు చూచి బంధువులెరిగిన బహియొనర్తు. ఇతరులెరిగిరేని ఎంతయు జుల్కగా జూతు. ఇందునందు సుఖము లేదు, యశము లేదు, నిర్భయానందమును లేదు, జారు చేరజనదు చారుముఖికి. దుశ్శీలుడైన అశక్తుడైన రూపహీనుడైన అజ్ఞుడైన మందుడైన రోగి అయిన మగణ్ణి పరిత్యజించటం మగువకు మర్యాద కాదు. నడవడి గొరగా కున్నను బడుగైన కురూపి అయిన పామరుడైనన్ జడుడైన రోగి అయినను విడుచుట మర్యాదగాదు విభుని అంగనకున్. ఓ ముగ్ధలారా, ఇది కాళిందీ నదీ జలాలచే ప్రోదిగాంచిన చిగుళ్లతో పూలతో ఆకులతో శుభగారు చెట్లున్న బృందావనం. మీ మనసులు హద్దును అతిక్రమించాయి. ఇక మందకు వెళ్ళండి. ఏడుస్తున్న మీ పిల్లలకు పాలివ్వండి. ధేనువులకు దూడలను వదలండి. చక్కగా ప్రాణవల్లభులకు సపర్యలు సలపండి. ఇది యమునా నదీ జల సమేధిత పాద పల్లవ ప్రసూన దళ విరాజితం భగువనంబు. మనంబులు మేరదప్పెనో మనంబులు మేరదప్పెనో. పొదడటు నేర్చు బిడ్డలకు బోయుడు పాలు విడుండు లేగలన్ మొదవులకున్. నిజేశ్వరుల ముదియలార భజింపుడుపుగన్. ఓ కాంతలారా, నన్ను కోరి మీరు ఇచ్చటికి వచ్చారు. కొంచెము కూడా కొరత లేదు, అది యుక్తమే. సకల ప్రాణులు నాకు ప్రియమైనవే, కానీ మీరిచ్చట నిలువకూడదు. పడతులకు పతిచర్యయే పరమధర్మం. ఎక్కడైనా పెద్దలు ఈ విధంగానే అంటూ ఉంటారు. చెలువలారా, నన్ను చింతించుట, నన్ను గూర్చి వినుట, నన్ను చూచుట, నాపైని పాటలు పాడుట, ఇలా నా ఎడ మనసుంచితే చాలు, మీరు ధన్యురాండ్రవుతారు. ఇక మీరు మీ గృహాలకు మరలిపొండి. ధ్యానాకర్ణన దర్శన గానంబుల నా తలంపు. ధ్యానాకర్ణన దర్శన గానంబుల నా తలంపు గలిగిన చాలు. పూనెదరు కృతార్థత్వము మానవతుల్ చనుడు మరలి మందిరములకున్. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.